ఏ ట్రేడ్ యూనియన్ వల్ల ఎప్పుడు ప్రమాదం జరిగిందో నిరూపించాలని మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు కార్మిక సంఘాల నాయకులు. కార్మిక సంఘాల నాయకులంటే మీలాగా విమానాల్లో తిరిగేవాళ్లు కాదన్నారు. లోకేష్ పవన్ మాట్లాడిన మాటలు తప్పని తాము రుజువు చేస్తామన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. ఈరోజు ప్రభుత్వానికి బాధ్యత అనేది ఉండాలి. ఇంత పెద్ద ప్రమాదాలు తరచుగా జరగడానికి కారణం ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటిది. అందుకని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చక్కబెట్టేదానికి ప్రయత్నమైనటువంటి చేయాలి. ఇంత రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఇదే. ఇటువంటి పరిశ్రమని కూడా మనం నిర్లక్ష్యం చేసి ఈ నేరాన్ని నెపాన్ని ఏదో కార్మికుల మీద నెట్టాలని ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పద్ధతి సరైన. ట్రేడ్ యూనియన్ వల్లే ప్రమాదాలు జరిగాయని మాట్లాడుతున్నాడు ఆయన. ఏ ట్రేడ్ యూనియన్ వల్ల ఎప్పుడు ప్రమాదం జరిగింది ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు రెండు బహిరంగంగా సవాల్. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మీరు అన్నటువంటి మాటలు తప్పు అని మేము రుజువు చేస్తాం. లేదా మీరు క్షమాపణ చెప్పండి. అంతేగాని కార్మికులకి కార్మిక సంఘాలకి ధైర్యం ఇచ్చి అక్కడ ముందుకు నడిపించాల్సినటువంటి ప్రభుత్వం ఇటువంటి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం అనేటువంటి ఏ రకంగా కూడా సమంజసం అనేటువంటిది కాదు. హోమ్ మినిస్టర్కి ధైర్యం ఉంటే సీఎండీని అరెస్ట్ చేయాలి. వారు కేసు పెట్టడం కాదు. ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఇవి నాలుగు గీసుకుంటే పనికిరావు. అట్లాగే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా స్వతంత్ర సంస్థ ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యుడైన సీఎండీని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రమాదం జరగడానికి కారణం ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణ విధానాలే కారణం తప్ప మరొకటి కాదు. ఎందువల్ల ఇది చెప్తున్నామంటే ఏదైతే పర్జింగ్ ప్రాసెస్ ఉందో SMS-1లో రెండో మిషన్ దగ్గర ఆ పర్జింగ్ ప్రాసెస్ సంబంధించిన పర్జింగ్ ట్యూబే లేకుండా ఇవాళ ఉత్పత్తి చేయిస్తున్నారు. గత 20 రోజులుగా ఆ ట్యూబులు లేని మాట వాస్తవం కాదా? అట్లాగే అవసరమైన స్పేర్స్ ఇవ్వకుండా పనిచేయిస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఉన్న వాటితోటే కార్మికులు పనిచేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? అలాగే ఏదైతే ఎడిటివ్స్ వాడతారో ఈ ఎడిటివ్స్ అన్నీ కూడా సబ్స్టాండర్డ్ ఎడిటివ్స్. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. వీటి వల్లే కదా ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, ఉన్నత అధికారులే, వేరే వాళ్ళు ఎవరు కూడా కాదు. వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.